హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. నేను మీ హోస్ట్ శ్రీలక్ష్మి. పోయినసారి ఎపిసోడ్లో కృష్ణ చైతన్య గారు కృష్ణుడు తన విశ్వరూప దర్శనమిస్తే ఒక్కొక్కరు వారి వారి భక్తి ప్రపత్తితో చూసిన వారికి అదొక అద్భుతం, అదొక విశ్వరూపంగా కనపడింది. కానీ ఏదైతే ఆ భక్తి ప్రపత్తి లేని వారికి అదొక మాయలాగా కనపడింది. అందుకే నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం భగవంతునికి శరణాగతి పొంది మనం దేవుణ్ణి చూస్తే మనకాయన పరమాత్మగా కనపడతారు. కానీ మనం అదే భగవంతుని మన యొక్క సొంత తెలివితో చూసినట్టయితే గనక మనకది మాయగానే కనబడుతుంది. ఈ విషయం నాకు చాలా బాగా అర్థమైంది పోయినసారి ఎక్స్ప్లెనేషన్లో. కృష్ణుడు కర్ణుడు మధ్యలో సంవాదం జరిగింది. కృష్ణుడు లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడనమాట. నువ్వు చూసుకో, కాంప్రమైజ్ అయ్యి ఇటు సైడ్ వస్తే యుద్ధం ఆపేయొచ్చు అని. కానీ మనకున్న మైండ్ సెట్ ఏంటి? వినం కదా, దాన్ని ఇంకా కాంప్లికేట్ చేసేసి లేదు నేను వినను అని అన్నాడు. దాని తర్వాత ఈ ఉద్యోగ పర్వంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అని వినాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. నాతో పాటు మీరందరూ వినండి. కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు చెప్పండి, నాకు చాలా ఆసక్తిగా ఉంది. కర్ణుడు వినలేదు మాట. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసలు కృష్ణుడు ఏం ఆలోచించాడు? నెక్స్ట్ స్టెప్ ఏం జరగబోతుంది? శ్రీకృష్ణ కర్ణ సంవాదం తర్వాత అటు నుంచి శ్రీకృష్ణుడు ఉపప్లావ్యం వైపు, కర్ణుడు హస్తిన వైపుకి వెళ్ళిపోయారు. అలాగా ఆ కర్ణుడి యొక్క కాంప్లెక్స్ బిహేవియర్ వల్ల సంధి జరగలేదు అన్న విషయం ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు హస్తినాపురంలో తెలిసిపోయింది. కర్ణుడు తిరిగి వచ్చేశాడనే ఒక బాధ విదురుల్లో చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ యుద్ధం జరగకూడదు అని ఎన్నో రకాలుగా ప్రయత్నించిన వాళ్ళు విదురుడు, సంజయుడు, భీష్ముడు, ద్రోణుడు. మనకు చాలా ఎవిడెంట్గా ఉద్యోగ పర్వంలో వాళ్ళు దాన్ని చాలా చాలా ఎవిడెంట్లీ చెప్పారు. అంటే బహిర్గతంగా వ్యక్తపరిచారు. ఈ కురు సామ్రాజ్యం అనేది అన్నదమ్ముల మధ్య వైర్యం ఎన్నడూ ఉండకూడదు, అలాగే చూడవలసినది అని వాళ్ళు చాలాసార్లు ధృతరాష్ట్రుడికి చెప్పారు. అలాగ విదురుడు ఆ రాత్రి ఇంటికి వచ్చి విదురుడి సన్నిధానంలోనే కుంతి కూడా బ్రతుకుతున్నట్టుగా నేను మీకు వనపర్వంలో చెప్పాను. కుంతి ఎన్నడూ అరణ్యవాస అజ్ఞాతవాసాలకు రాలేదు. ఆవిడ విదురుడు యొక్క సంరక్షణలో హస్తినాపురంలో మాత్రమే బ్రతుకుతుంది. అది మీకు తెలుసు కదా. అలాగా విదురుడు ఆ రాత్రి కుంతితో అన్న మాటలేమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడే సంధికి ప్రయత్నించినప్పటికీ ఆ సంధి నిష్ఫలమవ్వటం అనేది చాలా దురదృష్టం. 18 అక్షోహిణీల సైన్యము యొక్క దురదృష్టాలు కేవలం కర్ణుడి ఒక్కడి చేతిలో ఉన్నాయని శ్రీకృష్ణుడు చెప్పినప్పటికీ కర్ణుడు ఒక నిర్ణయాన్ని తీసుకోలేదు. ఖచ్చితంగా నేను దుర్యోధనుడు పక్షానే ఉంటానని అక్కడి నుంచి వచ్చేశాడనేది మనం అందరం తెలుసుకున్నాం. కానీ భీష్ముడు, ద్రోణుడు అందరూ బాధపడుతున్నారు. అమ్మా అంటే కుంతితో మాట్లాడుతున్నాడు విదురుడు. అమ్మా, ఇలాంటి ఒక యుద్ధాన్ని అసలు ఎన్నడూ ఊహించలేం. ఒకటే రాజ్యంలో పుట్టిన ఇద్దరు అన్నదమ్ముల బిడ్డలు కొట్టుకోవటం వల్ల కేవలం ఒక హస్తినకో కురు సామ్రాజ్యానికో నష్టం రావట్లేదు. యావత్ భూమండలంలో ఉన్న రాజులు రెండుగా విడిపోయి ఇప్పుడు 18 అక్షోహిణులతో వాళ్ళు పోరాటం చేస్తే బోలెడంత జనక్షయం జరుగుతుంది, జనులు చచ్చిపోతారు అని విదురుడు కుంతితో తన బాధని వ్యక్తపరిచి తర్వాత ఎవరి వారి అంతఃపురాలకు వెళ్ళి వాళ్ళు పడుకున్నారు. ఆ రోజు రాత్రి కుంతి చాలా దీర్ఘంగా ఆలోచించింది. ఎంతైనా ఆడమనిషి, అందులోనూ తల్లి. తనకు ఖచ్చితంగా తెలుసు ఈ యుద్ధం అనేది జరిగితే కౌరవాదులు పడిపోతారు. ఎందుకంటే కృష్ణుడు ఈ అర్ధవిశ్వరూప యోగం చూపించిన తర్వాత బయటికి వచ్చి కుంతితో ఈ మాట అన్నాడు. కొవ్వు వెక్కి ఉన్నారు కౌరవాదులందరూ, దుష్టచతుష్టయం, కాబట్టి ఖచ్చితంగా వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పాడు. కాబట్టి ఒక తల్లి హృదయంగా తను తలుచుకుంటే తన కొడుకు హృదయాన్ని మార్చగలదేమో అనే ఒకే ఒక ఎమోషనల్ అయ్యి
మరుసటి రోజు పొద్దున తను కర్ణుడి దగ్గరికెళ్ళి తనే మాట్లాడదాం అనుకుంటది. అంటే అందరూ ఇక్కడ కూడా ఒకటి గమనించాలి. పరమాత్మైన శ్రీకృష్ణుడు చెప్తేనే వినని కర్ణుడు కుంతి చెప్తే వింటాడా? అంటే ఎంతైనా తల్లి హృదయం. కర్ణుడితో ఒక చివరాఖరిసారిగా ఒకసారి ఎదురుపడి మాట్లాడదాం అని కుంతి ఆ రోజు అనుకుంది. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే కుంతి ఎన్నడూ కర్ణుడితో మాట్లాడినట్టుగా మనం వ్యాసభారతంలో చదవం. నాకు ఇప్పుడే ఆ డౌట్ వచ్చింది, వాళ్ళిద్దరి మధ్యలో సంవాదం మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు కదా అని. ఇదొక్కటే కుంతికి కర్ణుడికి మధ్యన ఉన్న సంవాదం, కేవలం ఉద్యోగ పర్వంలో ఆఖరిగా వచ్చే ఈ సంవాదం. చాలామంది సినిమా వాళ్ళు చూపించినట్టుగా అది ఏ కురుక్షేత్ర రణరంగంలోనో యుద్ధభూమిలో జరగలేదది. ఉద్యోగ పర్వంలో కృష్ణకర్ణ సంవాదం తర్వాత వచ్చే సంవాదమే కుంతి కర్ణ సంవాదం. ఎలాగో ఈ దూత శ్రీకృష్ణ పరమాత్మ ఈ రాయబారానికి వచ్చాడని కబురు పంపితే ఆ హస్తినలోనే ఉన్న కర్ణుడు మరుసటి రోజు పొద్దున లెగిసి యథావిధిగా ఆయన శౌర్యం అంటే సూర్యుడి యొక్క ఉపాసన చేస్తాడు. శౌర్యోపాసన అంటారు. అలాగా మళ్ళీ ఆ భగీరథి తీర్థానికి వెళ్ళి తన యొక్క ప్రాతకాల ఉపాసన మొదలుపెట్టాడు. సో నేను మీ అందరికీ గతంలో చెప్పాను, కర్ణుడు ప్రాతకాల ఉపాసన సూర్యుడు ఉదయించినప్పుడు కూర్చుంటే సూర్యుడు నెత్తి మీద వచ్చేంత వరకు అంటే మధ్యాహ్నకాల వరకు ఆయన సూర్యోపాసన చేస్తాడు ప్రతిరోజు అని. అలాగే కుంతి పొద్దున్నే లెగిసి తన కొడుకుని వెతుక్కుంటూ ఆ గంగ తీరానికి వెళుతుంది. సో అలాగా ఆయన యొక్క ఉపాసనని ముగించుకొని కర్ణుడు వెనక్కి తిరిగి చూసి కుంతిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యంలో ఉంటాడతను. అంటే కుంతిని అతను నేరుగా చూసినట్లుగా, నేరుగా కలిసినట్లుగా వ్యాసభారతం ఎప్పుడూ చెప్పదు. అలాంటిది చూసి కానీ పాండవుల తల్లని తెలుసు కాబట్టి ఆమెకి నమస్కరించి, అంటే పూర్వం నమస్కారానికి ఒక విధి విధానాలు ఉంటాయి కాబట్టి ఆయన తన యొక్క ప్రవరం చెప్తాడు. నేను చతుస్సాగర పర్యంతం అని మొత్తం చెవులు పట్టుకొని కర్ణుడు తన యొక్క ప్రవరం చెప్తాడు. ఆ ప్రవరం చెప్తున్నప్పుడు తను చెప్పుకునేది ఏమిటంటే అతిరథి రాధా కొడుకుగా కర్ణుడు ప్రవరాన్ని చెప్పి నమస్కారమై కుంతికి ఆయన సశాస్త్రీయమైన నమస్కారం చేస్తాడు. ఆ నమస్కారాన్ని చూసి కుంతి ఆయన యొక్క సంస్కారానికి ఎంతగానో ముగ్ధురాలై నమస్కారం చేసిన వ్యక్తి యొక్క నెత్తి మీద ఆశీర్వచనం చేసి, కర్ణ నువ్వు ఎవరి కొడుకువో నీకు తెలుసా అనగానే, నాకు ఇంతకు ముందు కూడా సూర్యుడు తన యొక్క కొడుకునని చెప్పాడు. నిన్న శ్రీకృష్ణ పరమాత్మ నా తండ్రి సూర్యుడైతే తల్లి కుంతి అనే సంగతి కూడా నిన్న నాకు చాలా స్పష్టంగా చెప్పటం జరిగిందమ్మా. కాబట్టి మీరే నన్ను కన్న తల్లి అనేది నాకు తెలిసింది అని చెప్తాడు. అనగానే అవును నాయన, వివాహపూర్వము నాడు అంటే వివాహపూర్వాశ్రమంలో గృహస్థాశ్రమంలోకి నేను రాకముందు జరిగిన ఒక ఇన్సిడెంట్లో నువ్వు నాకు పుట్టావు. సూర్యభగవానుడిని నేను ప్రార్థిస్తే సూర్యభగవానుడు వచ్చి నాకు ఒక పుత్ర సంతానాన్నిచ్చి, దాని తర్వాత ఈ బాలుడి యొక్క యోగక్షేమములన్నీ కూడా నేనే చూస్తాను అనేది మనకి ఆది పర్వంలో. ఎందుకంటే చిన్న బాలిక, సూర్యుడు అంత ధర్మమూర్తి అయిన సూర్యుడు చిన్న బాలికకి ఒక కొడుకునిచ్చి ఇల్లాజికల్గా వదిలేసి వెళ్ళిపోడు. అలా ఇల్లాజికల్లీ వదిలేసి వెళ్ళిపోయేవాడు సూర్యుడు కాడు. కాబట్టి నేను చాలాసార్లు మీకు చెప్పినట్టు కర్ణుడి జీవితాన్ని పర్సనల్లీ నడిపించిన వాడు సూర్యుడే. అలాంటిది సూర్యుడు తనే చూసుకుంటాడని చెప్పటం వల్ల ఆ కాలమాన పరిస్థితులలో అప్పుడు ఉన్న లౌకికమైన ఈ ధర్మం వల్ల నేను నిన్ను పెంచలేకపోయాను, అది నా దురదృష్టంగా నేను భావిస్తున్నాను అని చెప్పిన వెమ్మటనే ఆకాశవాణి పలికింది. సూర్యమండలంలోంచి సూర్యుడు మాట్లాడుతూ ఆవిడ చెప్పేది నిజం, ఆవిడ చెప్పినది దయచేసి చేయవలసినది, ఆవిడ మాట నువ్వు వినవలసినది అని తండ్రే సూర్యభగవానుడు కర్ణుడితో అంటాడు. స్పష్టంగా వ్యాసభారతంలో రాసింది.
ఆంధ్ర మహాభారతంలో కూడా ఉంది. ఎందుకంటే తల్లి ఎవరో నేనే అని ఒక తల్లి చెప్తున్న తర్వాత దాన్ని నొక్కి ఒక్కాడించి దాన్ని ధృవీకరించాల్సిన వ్యక్తి తండ్రి కాబట్టి ఆ సూర్యమండలంలో ఉన్న సూర్యనారాయణుడు పలికి, కర్ణ నీ తల్లి కుంతి, ఆవిడ చెప్పేది నువ్వు దయచేసి చేయవలసినది, వినవలసినది అని చెప్పాడు. అంటే ఇంకా కృష్ణుడు ఎలాగో చెప్పాడు, తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆయనతో మాట్లాడుతున్నారు. ఒక రకంగా ఇది కుంతి సంవాదం ఫ్యామిలీ మాత్రమే మీటింగ్. కాదు, కుంతి సూర్యుడు కర్ణుడ సంవాదం ఇది. అనగానే కనీసం మరి అంత సూర్యోపాసన చేసేవాడు మరి కుంతి చెప్పినది వినాలి కదా, తండ్రి వినమంటున్నాడని. కానీ కర్ణుడు చాలా ఇండిపెండెంట్ పర్సనాలిటీ. ఆయనకి నచ్చింది ఆయన చేస్తాడు తప్ప పెద్దవాళ్ళు చెప్పింది ఏది ఆయన చేసే రకం కాదు. అయినా సరే, సో ఇది నా అభిప్రాయాలు మీ అభిప్రాయాలు దేనికి, వ్యాస భారతంలో చెప్పింది ఏమిటి అలాగే మాట్లాడుకుందాం మనం. అలాంటప్పుడు కుంతి తనని అడిగేది ఏమిటంటే, మరి నువ్వు నా కొడుకువని నీకు తెలిసింది, నిన్న కృష్ణుడే వచ్చి స్వయంగా నువ్వు పాండవుల పక్షానికి వస్తే యుద్ధం ఆగిపోతుంది అని చెప్పాడు. నువ్వు కృష్ణుడి మాట వినలేదు. చివరాఖరిసారిగా తల్లిగా నేను ఈ ప్రయత్నం చెయ్యకపోతే నన్ను నేను జీవితంలో క్షమించుకోలేను కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చాను. ఇది కాబట్టి నాయన, కౌరవాదులందరూ చనిపోతారు, నువ్వే చెప్పావు ఈ యుద్ధంలో యుధిష్ఠిరుడి వైపే విజయం ఉంటుంది, ధర్మరాజే గెలుస్తాడని. నువ్వు అటువైపు ఉంటే నువ్వు కూడా చనిపోతావు. కాబట్టి ఈ 6 కొడుకులు ఇటువైపే ఉంటే కనీసం నేను నిన్ను బ్రతికించుకోగలను అనే ఒక ఉద్దేశంతో తను అడుగుతుంది ఇదంతా. కడుపు తీపి. కడుపు తీపి అంటే ఎంత వదిలేసినప్పటికిన్నో ఆయనకి ఇంకొక తల్లిదండ్రులు ఉన్నారు. ఆయనేమి సవితి తల్లి సవితి తండ్రి పెంచినట్టుగా ఆయన పెరగలేదు, చాలా ఆహ్లాదకరంగా పెరిగాడు అతిరథుడు రాధ దగ్గర అని ఆయనే చెప్పుకున్నాడు కదా. సో తల్లిగా కడుపు తీపితో అడుగుతున్నది ఏంటంటే, ఒకటి కృష్ణుడు అడుగుతున్నది యుద్ధం ఆపుదామని, కుంతి అడుగుతుంది తన కొడుకుని తను బ్రతికించుకుందామని. కాబట్టి నాయన నువ్వు ఇటువైపు వచ్చేయటం వల్ల నువ్వు బ్రతికిపోతావు, యుద్ధం ఆగవచ్చు. కాబట్టి నా మనసులో ఉన్న కోరిక ఏమిటంటే, నువ్వు నా యందు దయ ఉంచి దయచేసి కౌరవుల పక్షం నుంచి ధర్మపక్షానికి రావలసినది అని అడుగుతాడు. చాలామంది కుంతి తన పిల్లల యొక్క ప్రాణాలను అతను తీయకూడదని అడిగినట్టుగా చెప్తారు. కానీ వ్యాస భారతంలో ఆంధ్ర మహాభారతంలో నా పిల్లలను దయచేసి నువ్వు చంపకూడదు అని కుంతి ఎన్నడూ అడగలేదు. ఎందుకంటే అలా అడగటానికి కర్ణుడి చేతిలో ఓడిపోయిన పాండవులు ఎవరూ అప్పటి వరకు లేరు. ఆ ఉత్తర గోగ్రహణంలో కూడా అర్జునుడే తుక్కు కింద కర్ణుణ్ణి దుర్యోధనుణ్ణి కొట్టేసి కర్ణుడి యొక్క 2 తమ్ముళ్ళని ఆయన చంపేశాడు. సో కుంతి భయపడి నా పిల్లల జోలికి నువ్వు రావద్దు అని అడగటం అనేది కేవలం సినిమా సాహిత్యం తప్ప వ్యాస హృదయం అది కాదు. అలాగే ఆంధ్ర మహాభారతం రాసిన నన్నయ్య గారి హృదయం కూడా అది కాదు. అందుకనే క్లియర్గా చెప్తున్నారు, ఒక తల్లి ఒక పరమాత్మ జీవాత్మకి ఎలా అవకాశం ఇచ్చాడో ఇప్పుడు ఒక తల్లి తన కొడుకుకి ఇంకొక అవకాశం ఇస్తుంది. అంటే చెప్తే వినకపోతే చెడగా చూడమన్నారు, కనీసం చెప్పాలి కదా ఒక తల్లిగా. అందుకే సూర్యుడు కూడా కర్ణుడికి చెప్తున్నాడు ఏమని, తల్లి చెప్పినట్టు చేయవలసినది, అవును తనే నీ తల్లి తను చెప్పినట్టు చేయమని సూర్యుడు చెప్తున్నాడు అని అడగగానే కర్ణుడు మళ్ళీ యథావిధిగా నేను ఇటువైపు రాలేను, రాకపోవటానికి కారణాలున్నాయి. ఇంతకాలం పాండవుల మీద ఎన్నో రకాలుగా ఆయన దుర్యోధనుడు మనసులో విషాన్ని నింపినవాడు, ఇవాళ ఒక్క నిమిషంలో అవన్నీ వదిలేసి పాండవుల వైపుకు రాలేడతను, ఖచ్చితంగా రాలేడు, ఆయన అంతరాత్మ ఒప్పుకోదు. అలాగని దుర్యోధనుడు పూర్తిగా దుర్యోధనుడు వైపు ఉండటానికి ఆయన మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే కృష్ణుడికి చెప్పేశాడు దుర్యోధనాదులు కూలిపోతారని. కానీ ఇక్కడ ఒక స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోగలిగినంత విశాల హృదయం కర్ణుడి దగ్గర ఉందా లేదా అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, తను కుంతి అడుగుతుంది నువ్వు పాండవుల వైపుకొస్తే అందరూ క్షేమంగా ఉంటారు అని. దాన్ని అతను అర్థం చేసుకుంది ఏమిటి, నా వల్ల ఎక్కడ వాళ్ళ పిల్లలు చనిపోతారో అని కుంతి వచ్చి మాట్లాడుతుందేమో అని అనుకుంటున్నాడు. అందుకనే సూర్యుడు అంటే ఇది ఎలాగ అర్థం చేసుకోవాలంటే, సూర్యుడు కూడా చెప్పాడు కుంతి చెప్పింది చేయవలసినది అని. ఎందుకంటే కాపాడుకోవాల్సిన ధర్మం సూర్యుడికి ఉంది, ఒక తల్లికి తండ్రికి. అందుకనే కవచ కుండలాలు దయచేసి ఇంద్రుడికి ఇవ్వద్దని కూడా సూర్యుడే చెప్పాడు.
కానీ కర్ణుడు మాత్రం అసలు అలాంటిదేదీ కుదరదు, కాకపోతే ఒక ఆడదానివి నువ్వొచ్చి అందరూ నా కొడుకులు క్షేమంగా ఉంటారని నువ్వన్నావు కాబట్టి నేను నీ నలుగురు కొడుకుల్ని చంపను, కేవలం అర్జున్ని మాత్రమే చంపుతాను. ఒకవేళ అర్జునుడు చనిపోతే నాతో కలిపి నీకు 5గురు, ఒకవేళ నేనే చనిపోతే నీకెలాగో ఉన్నది 5గురే. కాబట్టి ఎప్పుడూ కుంతి నువ్వు 5గురికి మాత్రమే తల్లివవుతావు, కాబట్టి నేను నీ నలుగురు కొడుకుల్ని చంపను అని తనంతట తనే మాటిచ్చేశాడు. అసలు ఆమె అడిగిందేమిటి, ఇతనిచ్చిన మాట ఏమిటి? నాకు అందరూ కావాలని ఆవిడ అడిగింది. అందరూ కావాలని ఆవిడ అడిగింది, కానీ తన పిల్లల్ని కాపాడుకోవటానికి వచ్చిందని అతను అనుకుంటున్నాడు. అది అంటే కొందరికి జనరల్లీ మాతృహృదయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక రకమైన సంస్కారం కావాలి. ఖచ్చితంగా కర్ణుడికి భయపడి పాండవులు బ్రతుకుతున్నారన్నట్టుగా మనకు వ్యాసభారతం ఎన్నడూ చెప్పలేదు. కొద్దో గొప్పో భయం ధర్మరాజుకు ఉండేది. ఎప్పుడైతే అర్జునుడు ఆ నివాత కవచులని కాలకేయులని స్వర్గానికి వెళ్ళి సంహరించాడో, ఎప్పుడైతే నారదుడు చెప్పేశాడో అర్జునుడిలో 16వ వంతు కర్ణుడని, ఆ భయం ధర్మరాజుకు కూడా పోయింది. కాబట్టి ఇక్కడ కుంతికి అసలు అలాంటి భయమే లేదు. ఎన్నడూ భీష్ముడు ద్రోణాచార్యుడు కూడా కర్ణుడంత గొప్ప యోధుడని వాళ్ళు విశ్వసించలేదు. అలా ఉత్తర గోగ్రహణంలో ఇది తేటతెల్లం అయిపోయింది. కానీ ఒక ఆడది వచ్చి అడిగింది కాబట్టి మనవాడు పురుషాహంకారంతో ఒక వరం ఇచ్చేశాడు, నీ నలుగురు కొడుకుల్ని నేను చంపను అని. నేను అడిగింది ఏంటి, నువ్వు ఇచ్చేదేంటి? సో ఇప్పుడు ఏ తల్లి దగ్గర కన్నా వచ్చి నీ నలుగురు కొడుకుల్ని నేను చంపను అంటే, లేదు పర్వాలేదు, నా నలుగురు కొడుకులు కాదు 5గురు కొడుకుల్లో నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని చంపు అని తల్లి ఎలా అంటది? అందరూ ఈక్వల్ కదా. అలా అనలేదు కదా. తను ఇంకొక్కసారి నువ్వు ఆలోచించవలసినది అంటే, ఇంకా ఆలోచన లేదు, ఏమి లేదమ్మా, నువ్వు పనిగట్టుకొని నా దగ్గరికి వచ్చి నిలబడి అడిగావు కాబట్టి నీ నలుగురు కొడుకుల్ని నేను చంపను, చంపితే గింపితే అర్జునుడిని మాత్రమే నేను సంహరిస్తాను, ఎప్పుడూ నీకు 5గురు కొడుకులే అని చెప్పగానే అటుగా కర్ణుణ్ణి వాత్సల్యంతో ఆశీర్వదించి చివరాఖరి ప్రయత్నంగా తల్లి తన కొడుకుని బ్రతికించుకుందాం, తల్లి తన కొడుకుని కాపాడుకుందామని చేసిన ప్రయత్నం కూడా ఇప్పుడు నిష్ఫలమయ్యింది. తండ్రి కూడా కుంతి చెప్పింది చేయి అని చెప్పిన తర్వాత కూడా అతను వినలేదు. ఇక తండ్రి మాత్రం చేసేదే ఉంది, కవచకుండలాలు ఇస్తే చూడటం తప్ప సూర్యుడు చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు రణభూమిలో పడిపోవటం తప్ప సూర్యుడు చూడగలిగింది కూడా ఏమీ లేదు. కానీ ఇతను మాత్రం మళ్ళీ ఒక వరం ఇచ్చేశాడు, కర్ణుడికి ఆశీర్వాదం ఇచ్చి అక్కడి నుంచి కుంతి విదురుడి ఇంటికి, కర్ణుడు హస్తినలో ఉన్న సభకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇది ఒక చిన్న కుంతి కర్ణ సంవాదం. దీన్ని ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు దీన్ని సాగదీసి వాళ్ళకు నచ్చినట్లుగా వాళ్ళు రాసుకున్నారు తప్ప వ్యాస హృదయంలో కర్ణుడికి ఎన్నడూ ఎవరూ భయపడలేదు. ఇప్పుడు మీరందరూ ఇది ఆలోచించవలసినది, కర్ణుడు ఒక మిత్రధర్మం పాటించాడా? ఇక్కడ అంగరాజ్యాన్ని ఇచ్చి సత్కరించి తన పక్కన పెట్టుకున్న దుర్యోధనుడుకి న్యాయం చేశాడా? ఇలా నలుగురు పాండవులను నేను చంపనని అసలు ఫస్ట్ అతను మాట ఇవ్వచ్చా కుంతికి? లేదు. యాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ దుర్యోధన అది తప్పు, అది చాలా తప్పు కదా. అయినా సరే ఇచ్చేశాడు. అంటే కర్ణుడి యొక్క మిత్రధర్మాన్ని చాలా సినిమా వాళ్ళు హైలైట్ చేసినట్టుగా ఈ ఒక్క పాడ్కాస్ట్ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇది మొదటిది, ఇంకా ముందు ముందు మీకే తెలుస్తాయి ఇంకేమేం చేశాడనేది. సో అసలు ఒక మిత్రధర్మాన్ని పాటించిన వాడు అంత నమ్మకం పెట్టుకున్న దుర్యోధనుడికి ఇలాంటి మాట ఇవ్వకూడదు. కానీ అడగని కోరిక కుంతికి వరం ఇచ్చేశాడు, నీ నలుగురు కొడుకుల్ని చంపనని. అది అతని యొక్క శౌర్యం అనుకోవాలి, అతని యొక్క మేల్ చావినిజం అనుకోవాలి. ఇది మగ అహంకారానికి ఇచ్చేసిన ఒక ఇది వచ్చేసాడు. ఇప్పుడు మనసులో ఉంది, అది పోయి దుర్యోధనుడికి చెప్పుకోను కూడా లేడు, నేను ఇలా నలుగురు పాండవుల్ని చంపనని కుంతికి మాట ఇచ్చాను అని. అదొక సీక్రెట్. పరశురాముడి దగ్గర శాపం ఉన్నదనేది సీక్రెట్ అయితే, అడగని కుంతికి అడగకుండా నేను వరం ఇచ్చేశానని కూడా చెప్పుకోడు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే దుర్యోధనుడు కూడా కర్ణుడు కేవలం అర్జునుడినే చంపుతాడు, మిగతా వాళ్ళని ఎవరో ఒకళ్ళు చంపేస్తారని అతను అనుకున్నాడని ఇతను అనుకున్నాడు. అందరూ అనుకుని ఎవరు చంపకుండా అందరూ అనుకొని ఎవరు చంపకుండా ఫైనల్లీ వదిలేసినట్టు అయిపోయింది. సో ఇప్పుడు దుర్యోధన, కర్ణ, భీష్మ, ద్రోణాదులందరూ ఇక్కడ సభలో కలుసుకున్నారు. అలాగే
ఉపప్లావ్యంలో కూడా తెల్లారింది. అక్కడ ధర్మరాజు, నలుగురు పాండవులు, ద్రౌపది, అక్కడ ఉన్న బంధుమిత్రుకళాత్రులందరూ కూడా సభలో కలుసుకున్నారు. కృష్ణుడు ఆ సభలోకి రావటం జరిగింది. ఎలాగైతే ఈ దుర్యోధన సభలో ఆయన విశ్వరూపాన్ని చూపించటం, జనాలందరికీ జ్ఞానబోధ చెయ్యటం, ఋషులు, మునులు, తపస్సులైన జమదగ్ని, నారద, కాన్వులందరూ అక్కడికి రావటం, అన్నీ జరిగిన తర్వాత కర్ణుడితో సంవాదన చేయటం. కానీ ఈ దూతగా వెళ్ళిన కృష్ణుడి యొక్క సంధి ఫలించలేదు. కాబట్టి ధర్మరాజా, నీ దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. కాబట్టి నువ్వు సాత్విక దృష్టితో ఈ క్షయం జరగకూడదు, జనాలు చనిపోకూడదు అని ఆలోచన మానుకో. 5 గ్రామాలు అడిగినా వాళ్ళు ఇవ్వటానికి సిద్ధంగా లేనప్పుడు ఇక నీ చేతిలో మిగిలింది యుద్ధం మాత్రమే. సో అలాంటి యుద్ధానికి నువ్వు సంసిద్ధుడివి కావలసినది అని కృష్ణుడు అందరికీ చెప్పాడు. ఇప్పుడు యుద్ధం ఎలాగో వస్తుంది కాబట్టి, కృష్ణుడు తీసుకొని వెళ్ళిన సంధి అక్కడ ఫలించలేదు కాబట్టి అర్జునుడు లెగిసి, కృష్ణ, నువ్వే మేము ఏమి చెయ్యాలో, నెక్స్ట్ ఎవరిని సేనాధిపతిగా నియమించుకోవాలో, ఎలా చెయ్యాలో మొత్తం నువ్వే మాకు తెలియపరచవలసినది అని అర్జునుడంటే, అప్పుడు కృష్ణుడు లేచి, అగ్నిలోంచి పుట్టినవాడు ఆ ద్రుపదుడు యొక్క కొడుకైన దృష్టద్యుమ్నుడు ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున కమాండర్ ఇన్ చీఫ్, సో ప్రధాన సేనాధిపతిగా నియమించవలసినది అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇమీడియట్లీ అక్కడ దృష్టద్యుమ్నుడు లెగిసి సభలో ఉన్న ఈ పాండవుల పెద్దలందరికీ నమస్కరించి, ఆయన, నేను ఖచ్చితంగా యోగ్యుణ్ణే, నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి నేను ఈ 7 అక్షౌహిణి సైన్యాన్ని నడిపిస్తాను, దగ్గరుండి అన్ని రకాల వ్యూహాలు పన్ని నేను అన్నీ చేస్తాను అని దృష్టద్యుమ్నుడు చెప్పాడు. సో కురుక్షేత్ర యుద్ధంలోకి మనం వెళ్ళినప్పుడు అర్థమవుతుంది అసలు దృష్టద్యుమ్నుడి యొక్క నైపుణ్యం ఏమిటి ఈ వ్యూహాల్లో అని. అతను స్ట్రాటజీ అయితే మొదలైంది, వారికి స్ట్రాటజీ మొదలైపోయింది ఆల్రెడీ. దాని తర్వాత ఎవరైతే ప్రధాన సైనాధిపతి ఉన్నాడో పాండవుల వైపు దాన్ని నిర్ణయించేశారు. ఇప్పుడు పాండవుల వైపు ఎలాంటి సేనలున్నారు, ఎవరెవరు ఎలాంటి ఒక పాత్రలు తీసుకోవాలి అనేది కృష్ణుడు, ధర్మరాజు, మిగతా పాండవులందరూ మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు ధర్మరాజు లెగిసి, మన దగ్గర ఉన్న ప్రధానమైన సేనాధ్యక్షులుగా అంటే 7 అక్షౌహిణులకు 7 సేనాధిపతులు ఉండాలి. కాబట్టి ఆ 7 సేనాధిపతులు వీళ్ళు అని అతను పేర్లు ప్రతిపాదించాడు. వాళ్ళల్లో ఉన్నవాళ్ళెవరు అంటే ద్రుపదుడు, ఆయన ద్రుపద రాజ్యానికి దృష్టద్యుమ్నుడికి తండ్రి, ద్రౌపదికి తండ్రి. ఆయన ఒక అక్షౌహిణి సైన్యానికి ఆయన సేనాధిపతి. దాని తర్వాత ధర్మరాజు ఒక అక్షౌహిణి సైన్యానికి ఆయన ఇది. తర్వాత భీముడు, తర్వాత అర్జునుడు, దాని తర్వాత కుంతిభోజుడు, దాని తర్వాత జరాసంధుడి కొడుకైన సహదేవుడు, దాని తర్వాత శిశుపాలుడు కొడుకైన దృష్టకేతువు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి ప్రధాన సేనాధిపతులుగా ఉండి ఈ అక్షౌహిణి సైన్యాన్ని వాళ్ళు నడుపుతారు అని కృష్ణుడికి వాళ్ళందరినీ పరిచయం చేశాడు ధర్మరాజు. టీమ్ హైరింగ్ కూడా అయిపోయింది. ఎవరెవరు మెయిన్గా ఉంటారు అందరూ కలిసి దృష్టద్యుమ్నుడి కింద పనిచేస్తారు. ఇది మొత్తం అయిపోయింది. అసలు ఇవి కాకుండా వాళ్ళకి ఉన్న 2 అక్షౌహిణి సైన్యాలంటే 7 అక్షౌహిణి సైన్యాలలో చివరాఖరి 2 అక్షౌహిణి సైన్యాలు చాలా వింతగా వచ్చాయి వాళ్ళకి. ఏంటంటే దక్షిణాదిన ఉన్న చోళ, పాండ్య, చేర రాజులు. మనం ఇప్పటికీ కలియుగంలో చోళరాజులు, పాండ్యరాజులు అని వింటాం కదా, తమిళనాడు, కేరళ. సో తమిళనాడు, కేరళ మొత్తం పాండవుల వైపే పోరాడినట్టుగా మనకు వ్యాసభారతం చెప్తుంది. వాళ్ళకి సారంగధ్వజుడనే ఒక రాజు వాళ్ళకి నేతృత్వం వహిస్తూ చోళ, పాండ్య, చేర రాజులకి ఆ మొత్తం అక్షౌహిణి సైన్యానికి ఆయన సేనాధిపత్యం వహించాడు.
దాని తర్వాత ఘటోత్కచుడు, భీముడు కొడుకైన ఘటోత్కచుడు ఒక పూర్తి రాక్షస గణానన్నిటికీ కూడా ఆయన, అంటే ఘటోత్కచుడు ఒక్కడే కాదు, ఘటోత్కచుడితో ఒక రాక్షస సమూహం ఆయనతో వస్తుంది కాబట్టి ఆయన ఘటోత్కచుడు ఇంకొక ప్రధాన పాత్ర పోషించాడు. సో ఈ మొత్తం 7 అక్షోహిణ సైన్యం ప్లస్ ఘటోత్కచుడు వీళ్ళందరూ కలిసి పాండవుల వైపు ఉన్నారు. ఇప్పుడు కురుక్షేత్రం అనే ఒక ప్లేస్లో ఈ యుద్ధం జరుగుతుంది అని దాన్ని ప్రధానంగా నిర్ణయం తీసుకోవటానికి కృష్ణుడు ప్రతిపాదన తీసుకొని వస్తున్నాడు. ఏమనంటే కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రం, దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. కౌరవులకైనా పాండవులకైనా కురుక్షేత్రంలోనే రణరంగం చెయ్యాలి, అక్కడే యుద్ధం చెయ్యాలనేది 2 ప్రధానమైన కారణాలు ఏంటంటే, ఒకటి కురురాజులు ఎన్నోసార్లు అక్కడే యజ్ఞయాగాదులు చేశారు. ఆ కురురాజులకి ఇంద్రుడిచ్చిన ఒక గొప్ప వరం ఏమిటంటే, ఇక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళందరూ వీరస్వర్గాన్ని పొందుతారు అని ఒక అభయం ఇంద్రుడిచ్చాడు కురు వంశవృద్ధులకు, అంటే కురు రాజ వంశవృక్షంలో ఉన్న పైవాళ్లకి. ఇంకొక ప్రధానమైన కారణం, పరశురాముడు సత్యయుగ ద్వాపరయుగ సంధిలో భూమండలం మొత్తం ఆయన భ్రమణ చేసి అధార్మికులైన రాజులందరినీ చంపి అక్కడ సమంతక పంచకం అనే ఒక తీర్థగుండాలని ఆయన సృష్టించినట్టుగా కూడా మనకి శాస్త్రం చెప్తుంది. 5 గుంటలు తవ్వి ఆ 5 గుంటల నిండా అంతమంది క్షత్రియ రాజులు చంపిన రక్తాన్ని నింపాడు ఆయన అక్కడ. కాబట్టి ధర్మ సంస్థాపన కొరకై ఆయన చేసిన ఒక యజ్ఞం ఈ అధార్మికులైన రాజులని సంహరించటానికి ఆయన కురుక్షేత్రాన్ని ఎంచుకున్నాడు. అందుకనే దానికి ధర్మక్షేత్రం అని పేరు. అందుకనే భగవద్గీత స్టార్ట్ అయ్యేది కూడా ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలవుతుంది. సో ఆ క్షేత్రం ధర్మక్షేత్రం. పరశురాముడి యొక్క పాదస్పర్శతో, పరశురాముడి యొక్క ధర్మకార్యంతో పునీతమైన నేల. ఇప్పుడు అదే నేలని శ్రీకృష్ణుడు కూడా ప్రతిపాదిస్తున్నాడు ఇక్కడ. ఏమిటంటే కౌరవులకు కూడా ఈ కురుక్షేత్రమే మెయిన్ ప్లేస్. దానికి అక్కడ వృద్ధులైన ద్రోణాచార్యులు, కృపాచార్యులు, భీష్మాచార్యులు, ఇలా ఆ కురువృద్ధులందరికీ కూడా ఆ ప్లేసే ఎంచుకుంటారు. మనం కూడా ఇప్పుడు కురుక్షేత్రానికి ఈ 7 అక్షోహిణీ సైన్యాన్ని తరలించవలసినది అని ప్రతిపాదించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ వెళ్ళే దారిలో ఎక్కడ కూడా యోగి ముని ఆశ్రమాలు లేకుండా ఆ దారులను వదిలేసి కొత్త దారులను వెతుక్కొని కురుక్షేత్రానికి చేరవలసినది. మందిరాలు, గుళ్ళు, చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్న గ్రామాలలోంచి కాకుండా ఇంకొక ఆఫ్ రూట్, బైపాస్ రోడ్డు తీసుకొని కురుక్షేత్రానికి చేరవలసినది అని ధర్మరాజు వాళ్ళ ఆ సేనాధిపతులకు చెప్పాడు. అక్కడ కూడా ధర్మాన్ని ఎంత బాగా పాటించారు. అంటే అంతమంది సైన్యం, ఒక అక్షోహిణీ సైన్యం అంటే ఎంతమంది అనే సంఖ్య నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఒక అక్షోహిణీ సైన్యం అంటే 2,18,700 మంది. ఆ 2,18,700 మందిని మనం ఇంకా ఫర్దర్గా డివైడ్ చేస్తే 21,870 రథాలు. రథాలంటే ఆ రథానికి ఉండే 2 గుర్రాలు, దాని మీద ఎక్కిన ఒక సైన్యం అంటే రథదళం. దాని తర్వాత 21,870 గజదళం అంటే ఏనుగుల మీద యుద్ధం చేసేవాళ్ళు, ఏనుగుల సంఖ్య ప్లస్ దాని మీద ఉన్న జనాలు, అది ఏనుగుని నడుపుతున్న దళాధిపతులు. తర్వాత అశ్వదళాలు అంటే అశ్వాల మీద, గుర్రాల మీద స్వారీ చేసుకుంటూ వచ్చే ఒక బెటాలియన్, అది వచ్చేసి 65,610. ఈ 3 కాకుండా ఇప్పుడు పాదాల మీద పాదదళం అంటే నడుచుకుంటూ యుద్ధం చేసే సిపాయిలు, భటులు అందరూ కలిపి 1,09,350. ఇవన్నీ మీరు గుణిస్తే మొత్తం కలిపి 2,18,700 సంఖ్య. ఇది ఒక అక్షోహిణీ సైన్యం. ఇలాంటివి 7 అక్షోహిణీ సైన్యాలు వేరే మార్గంగా కురుక్షేత్రానికి వెళ్ళి చేరాలి. ఇది పాండవుల యొక్క సభలో శ్రీకృష్ణుడు ప్రతిపాదించాడు. అలాగే కురుక్షేత్రానికి ఈ దళాధిపతులతో ఈ 7 అక్షోహిణీ సైన్యాలన్నీ కూడా కురుక్షేత్రం వైపుకి తరలి వెళుతున్నాయి. ఇప్పుడు ఇటువైపు కౌరవుల సభలో ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం.
కౌరవుల సభలో భీష్మ పితామహని చూసి దుర్యోధనుడు, మన దగ్గర ఏమి బలగముంది, మన దగ్గర ఎంతమంది రతులున్నారు, ఎంతమంది అతిరతులున్నారు, ఎంతమంది మహారథులున్నారు, మీరు మన యొక్క బలం, మన యొక్క దళంలో ఉన్న ప్రధాన సేనాధిపతులు వీళ్ళ గురించి మీరు చెప్పవలసినది అని భీష్మ పితామహుణ్ణి దుర్యోధనుడు అడుగుతున్నాడు. భీష్ముడు కౌరవుల సభలో కౌరవుల 11 అక్షౌహిణీ సైన్యంలో ఎంతమంది రథులున్నారు, ఎంతమంది అతిరథులున్నారు, ఎంతమంది మహారథులున్నారో ఇప్పుడు చెప్తున్నాడు. రతి అంటే ఏమిటంటే ఒక వ్యక్తి 5,000 మంది సైన్యంతో ఒకేసారి యుద్ధం చేసి గెలవగలిగినవాడు రతి. అలాగే అతిరథి అంటే 5,000 × 12 అంటే 60,000 మంది సైన్యంతో ఒక్కడే యుద్ధం చేసి గెలవగలిగినవాడు అతిరథి. మహారథి అంటే 60,000 × 12 అంటే 7,20,000 మంది సైన్యంతో ఒకడే వెళ్ళి యుద్ధం చేసి గెలవగలిగినవాడు మహారథి. సో అందుకు దుర్యోధనుడు మన దగ్గర ఎంతమంది రథులు, అతిరథులు, మహారథులు ఉన్నారని అడిగితే ఇప్పుడు భీష్ముడు మాట్లాడుతూ కాంబోజ రాజు అయిన సుదక్షిణుడు ఒక రథి, దాని తర్వాత గాంధార రాజ్యానికి సంబంధించిన శకుని ఇంకొక రథి, తర్వాత దుర్యోధనుడు కొడుకైన లక్ష్మణుడు ఇంకొక రథి, దుశ్శాసనుడు కొడుకైన వాడు ఇంకొక రథి, దాని తర్వాత సింధురాజ్యాధీశుడైన జయద్రథుడు సైంధవుడు కౌరవులకు అల్లుడు దుశ్శల భర్త అయినవాడు ఇంకొక రథి. వీళ్ళు కాకుండా 99 మంది కౌరవుల తమ్ముళ్ళందరూ కూడా రథులే అని ఖచ్చితంగా వీళ్ళు నీవేపు ఉన్న రథులు, వీళ్ళు ఒక్కొక్కళ్ళు 5,000 మంది సైన్యాన్ని ఒక్కళ్లే నిలబడి ఓడించి జయించి రాగలరు దుర్యోధన అని చెప్పాడు. చాలా సంతోషించిన దుర్యోధనుడు ఇప్పుడు అతిరథులెవరు అనగా అతిరథులలో కృతవర్మ, ద్వారకలో ఎవరైతే కృష్ణుడు 2 అక్షౌహిణుల సైన్యమైన నారాయణ సైన్యాన్నిచ్చాడో ఇప్పుడు ఆ నారాయణీయ సైన్యానికి అధిపతిగా కృతవర్మను నియమించి కృష్ణుడు వీళ్ళకిచ్చాడు. కాబట్టి అటుగా 2 అక్షౌహిణుల సైన్యాన్ని నేతృత్వం వహిస్తున్న కృతవర్మ ఒక అతిరథి, అంటే 60,000 మందిని ఒక్కసారిగా నిగ్రహించగలిగిన వ్యక్తి. తర్వాత మద్రదేశానికి అంటే మాద్రి అన్న అయిన నకుల సహదేవులకు అన్య అయిన శల్యుడు, అతను ఇంకొక రథి. తర్వాత సోమదత్తుడు కొడుకుడు, సోమదత్తుడెవరయ్యా అంటే బాహ్లీకుడు, బాహ్లీకుడెవరయ్యా అంటే సంతనుడి యొక్క అన్న, అంటే భీష్ముడి యొక్క పెద్దనాన్న, భీష్ముడు పెద్దనాన్న బాహ్లీకుడు, బాహ్లీకుడు కొడుకు సోమదత్తుడు, ఆ సోమదత్తుడి కొడుకైన భూరిశ్రవ ఒక అతిరథుడు, చాలా భయంకరమైన యుద్ధవీరుడు. ఇదే కాకుండా మన దగ్గర ఉన్న కురువృద్ధులలో కృపాచార్యుడు కూడా అతిరథే. వీళ్ళ నలుగురు మన వైపున్నారు. వీళ్ళు నలుగురు ఒకేసారి 60,000 మంది సైన్యాన్ని ఒక్కసారిగా నిగ్రహించగలిగి ఓడించగలరు అని భీష్ముడు ప్రతిపాదించాడు. దాని తర్వాత చివరాఖరిగా ఎగ్జైట్మెంట్తో దుర్యోధనుడు మరి మహారథులు ఎవరున్నారు మన దగ్గర అనగానే, మహారథులంటే ఒకేసారి 7,20,000 సైన్యాన్ని వాళ్ళు నిగ్రహించి ఓడించి గెలిచి బయటికి రావాలి. అలాంటి వాళ్ళు మహారథులు. అలాంటి మహారథులను ఎంచుతూ ఫస్ట్ చెప్పిన వ్యక్తి ప్రాగ్జ్యోతిష్యపురం, అంటే నరకాసురుడి యొక్క కొడుకు, నరకాసురుడు ఉన్న ప్రదేశం, ఆయన పాలించిన ప్రదేశం పేరు ప్రాగ్జ్యోతిష్యపురం. ఆ ప్రాగ్జ్యోతిష్యపురంలో ఉన్నవాడు భగదత్తుడు, నరకాసురుడు కొడుకు, అతను ఒక మహారథి. దాని తర్వాత ద్రోణాచార్యుడు ఒక మహారథి, తర్వాత అశ్వత్థామ ఒక మహారథి. అది కాకుండా నేను అంటే భీష్ముడు, నేను కూడా ఒక మహారథినే అని తన పేరుని ఆఖరిగా ప్రస్తావన తీసుకొని వచ్చాడు. సో మేమందరము కూడా ఈ 7,20,000 మందిని సింగిల్ హ్యాండ్తో వీళ్ళని నిగ్రహించి ఓడించగలం. వీళ్ళు కాకుండా ఇప్పుడు మన వైపు నుంచి యుద్ధం చేస్తున్న రాక్షసరాజైన ఆళంబూషుడు కూడా
ఒక మహారథి అని అతను దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా అతను చెప్పేశాడు. కౌరవుల తరపున వీళ్ళు రథులు, వీళ్ళు అతిరథులు, వీళ్ళు మహారథులు అని చెప్పేశాడు. ఇప్పుడు తన వైపు ఉన్న వాళ్ళందరినీ అడిగిన తర్వాత దుర్యోధనుడు అడిగే ప్రశ్న, ఇప్పుడు పాండవుల వైపు ఎంతమంది రథులున్నారు, ఎంతమంది అతిరథులున్నారు, ఎంతమంది మహారథులున్నారు అని అడిగితే భీష్ముడు దాన్ని ప్రస్తావిస్తూ పాండవుల వైపు ఉన్న రథులు శిఖండి ఒక రథి, యుధిష్ఠరుడు ఒక రథి, నకులుడు ఒక రథి, సహదేవుడు ఒక రథి, ఉత్తమోజస్సు ఒక రథి, ఇలా 5 మెయిన్ వాళ్ళు అక్కడ రథులుగా ఉన్నారు అనగానే ఇమీడియట్లీ దుర్యోధనుడు చాలా సంతోషపడి అతని వైపు సుమారుగా 99 మంది కౌరవుల తమ్ముళ్ళు ప్లస్ ఇంకొక 6 కలుపుకొని అతని దగ్గర చాలామంది రథులున్నారు, కానీ పాండవుల దగ్గర కేవలం 5 రథులున్నారని దుర్యోధనుడు చాలా ఆనందపడ్డాడు. ఇప్పుడు అతిరథులెవరు అటువైపు ఉన్నవాళ్ళు అనగానే భీష్ముడు సాత్యకి, యాదవ వృష్ణి వంశానికి చెందిన సాత్యకి ఒక అతిరథి, దాని తర్వాత దృష్టద్యుమ్నుడు అతను ఒక అతిరథి, దాని తర్వాత కుంతిభోజుడు అతను ఒక అతిరథి, తర్వాత ఘటోత్కచుడు ఆయన ఇంకొక అతిరథి అనగానే ఇమీడియట్లీ అటువైపు కూడా 4 అతిరథులున్నారు, మన వైపు కూడా 4-5 అతిరథులున్నారు, సంఖ్య బాగానే ఉంది. తర్వాత ఎంతమంది మహారథులున్నారు అక్కడ అనేది దుర్యోధనుడికి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దానికి భీష్ముడు విరాటరాజు ఒక మహారథి, ద్రుపదుడు ఇంకొక మహారథి, దాని తర్వాత దృష్టకేతువు ఇంకొక మహారథి, దాని తర్వాత ద్రౌపది యొక్క అందరు కొడుకులు కూడా మహారథులే. అది వినటానికి ఇష్టం లేని ఒక నిజం దుర్యోధనుడికి. వాళ్ళ దగ్గర కేవలం అతిరథులు మాత్రమే లేరు దుర్యోధన, 2 ఇంకా చాలా పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు. అంటే 2 మహారథులు, అంటే 2 మహారథులకు సమానమైన వాళ్ళెవరయ్యా అంటే అభిమన్యుడు, అర్జునుడు, తండ్రి కొడుకులు ఇద్దరు 2 మహారథులు వాళ్ళు, అంటే 2 మహారథులకు ఈక్వల్. ఇది వాళ్ళ సంఖ్యాబలం, ఇది తారతమ్యం అని భీష్ముడు చెప్పాడు. ఏంటండి రోబో సినిమాలో రజనీకాంత్ లాగా ఇంత గుర్తుపెట్టుకున్నారు? మహాభారతంలో ఫస్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే కురుక్షేత్రంలో ఎవరు చనిపోయారు, ఎవరెంతమందితో పోరాడారు, ఇలాంటివి మనం తెలుసుకోవాలంటే వాళ్ళ తారతమ్యంలో, అంటే తారతమ్యం అంటే హైరార్కీలో వాళ్ళు ఏ సేనాధిపతి, ఎన్ని అక్షౌహిణులకు వాళ్ళు సైనాధిపత్యం వహించారు, వాళ్ళ యొక్క యోగ్యత ఏంటంటే ఎవరు ఎంతమందితో పోరాడగలరనేది తెలుసుకోవటం కోసం నేను ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పాను మీకు. బాగుంది. అక్కడ ఒక పిల్లాడు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు, మీరు మర్చిపోయారు. కర్ణుడు, ఆయన పేరు రాలేదేంటి? సో కరెక్ట్. సో కర్ణుడు పేరు ఇక్కడ రాలేదు, భీష్ముడు తీయలేదు. కరెక్టే కదా, మంచి ప్రశ్న. సో ఇదే ప్రశ్న దుర్యోధనుడు అడిగాడు. అందరూ పేర్లు చెప్పావు, కౌరవుల వైపు చెప్పావు, పాండవుల వైపు చెప్పావు, మరి కర్ణుడు పరిస్థితి ఏమిటి అనగానే దుర్యోధనుడు లేచి ఒక సస్పెన్స్ లాగా చూస్తుంటే, ఎందుకంటే పాండవుల వైపు అభిమన్యుడు, అర్జునుడు 2 మహారథులతో సమానమని చెప్పాడు కదా, కాబట్టి ఇప్పుడు కర్ణుణ్ణి ఏమంటాడో అని ఒక సస్పెన్స్లో చూస్తుంటే అక్కడ లేచిన భీష్ముడు, నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా ఆన్సరు, వాడసలు ఈ 3 కేటగిరీస్లోకి రాడు, వాడు కేవలం అర్థరథి అన్నాడు. అనగానే ఒక్కసారిగా దుర్యోధనుడు మైండ్ బ్లాక్ అయిపోయింది. సో బ్లాక్ అయిపోయి, అసలు దుర్యోధనుడు మైండ్ బ్లాక్ అయిపోయిందంటే అది ఇన్న కర్ణుడైతే అసలు బీపీ రేజ్ అయింది. ఏమన్నావు అంటే, అదే నాయన నేను అన్నది రైటే, నువ్వు విన్నది, వాడు అర్ధరథి. అర్ధరథియా అంటే నా తమ్ముళ్ళైన కౌరవులు 99 మంది కౌరవులలో కూడా వాడు ఈక్వల్ కాదు, వాళ్ళల్లో వాడు సగమా అన్నాడు దుర్యోధనుడు. ఖచ్చితంగా నాయన, కర్ణుడు కేవలం అర్ధరథి మాత్రమే. అది ఎందుకు అర్ధరథి అంటే 3 దుర్గుణాలు కర్ణుల్లో ఉన్నాయి. ఏమిటంటే అతను ఎక్కువగా ఆలోచిస్తాడు, తక్కువగా పనిచేస్తాడు. ఓవర్ థింకర్. 2 ముందు వెనక చూసుకోకుండా
వాళ్ళు వేసిన వ్యూహాన్ని అర్థం చేసుకోకుండా లోపలికి దూరి వెళ్ళిపోతాడు. ఎంత ఫాస్ట్‌గా వెళ్ళాడో అంతే ఫాస్ట్‌గా ఏదన్నా జరిగితే పారిపోయి బయటకొచ్చేస్తాడు. మూడో సంగతేమిటంటే, అతనికి సహనం చాలా తక్కువ, ఓర్పు తక్కువ. ఇవన్నీ పరిగణిస్తే ఆయన నా దృష్టిలో కేవలం అర్ధరథి మాత్రమే అన్నాడు. అనగానే కర్ణుడికిది చూసి బీపీ వచ్చిందతనికి. నన్ను నువ్వు అర్ధరథివంటావా నువ్వు అని. దాని తర్వాత కర్ణుడు లేచి, నీకు ఎంత కుళ్ళు ఉంటే మాత్రం నేను చాలా సభల్లో గమనిస్తూనే ఉన్నాను భీష్మాచార్య నిన్ను. ప్రతిసారి నన్ను ఈ కురు సభలో చాలాసార్లు నువ్వు అవమానించావు. కానీ అన్ని అవమానాలు ఒక పక్కనైతే ఈ అవమానం ఇంకో పక్కన. ఇదొక ఎత్తు. అలాంటిది కౌరవుల తమ్ముళ్ళ కంటే కూడా నేను కిందవాడినని నువ్వు అన్నావు చూడు. నేను కాదయ్యా అర్ధరథి, నువ్వు అర్ధరథివి అని భీష్ముడిని అన్నాడు. అనగానే ఆయన పక్కన ఉన్న ఇంకో కురువృద్ధుడైన ద్రోణాచార్యుడు లేచాడు. ద్రోణాచార్యుడు లేచి, నీ మీద ఉన్న ద్వేషంతోనో నీ మీద ఉన్న అసూయతోనో భీష్ముడు అలా మాట్లాడాడు. అందుకని ఆయన రీజన్ చెప్పాడు. ఎందుకు నిన్ను అర్ధరథి అన్నాడో అతను ఒక రీజన్ చెప్పాడు. నేను చెప్తాను, ఎందుకంటే నీకు విద్య నేర్పించిన గురువుని నేను. ఆయన చెప్తే కురువృద్ధుడు ఆయన పాండవ పక్షపాత అని అంటావు కదా. అన్నిటికంటే ముందు ఉంది నీలో ఏంటంటే, ముందువాడి బలాన్ని పసిగట్టకుండా, ముందువాడి బలాన్ని అంచనా వేయకుండా నిన్ను నువ్వు ఎక్కువ అంచనా వేసి నువ్వు బరిలోకి దూకేస్తావు. అది నీ దగ్గర ఉన్న ఫస్ట్ నెగిటివ్ క్వాలిటీ కర్ణ. రెండో క్వాలిటీ ఏంటంటే, ఎప్పుడు యుద్ధంలో ఒక ఏమరుపాటుతనంతో ఉంటావు. అంటే యాబ్సెంట్ మైండెడ్గా ఉంటావు. ఒక ఏకాగ్రత లోపం అనేది నేను చిన్నప్పటి నుంచి చూశాను. మొన్న ఉత్తర గోకర్ణంలో కూడా నీ యుద్ధం చూశాను. ఓకే, కాబట్టి ఒక ఏకాగ్రతతో యుద్ధం చెయ్యవు నువ్వు. మూడోది అన్నిటికంటే ఏమిటంటే, విపరీతమైన అహంకారంతో యుద్ధం చేస్తావు నువ్వు. కోపంతో, అహంకారంతో యుద్ధం చేస్తావు. ఈ 3 అవలక్షణాలుంటే యుద్ధరంగంలో ఒకడు సక్సెస్ అవ్వడు. కాబట్టే నువ్వు ఇన్ని రోజులు చేసిన యుద్ధాలలో పెద్దగా గెలిచినట్టుగా మాకెన్నడూ కనబడలేదు. కాబట్టి మేమేమీ కావాలని నిన్ను అర్ధరథి అనట్లేదు. నీ యోగ్యతని తెలుసుకొనే భీష్ముడు అర్ధరథి అన్నాడు అని దానికి ద్రోణాచార్యుడు ఇంకొక సర్టిఫికేట్ ఇచ్చాడు యాజ్ ఎ టీచర్. దుర్యోధనుడైతే నిర్ఘాంతపోయాడు. నిర్ఘాంతపోయి తాత, గురువు ఇద్దరు కలిసి కర్ణుణ్ణి ఇంతలాగా ఇంత బ్యాడ్ రివ్యూ, అప్రైజల్ ఇంత బ్యాడ్గా ఇచ్చేశారని అతను కర్ణుడి వైపు చూస్తే ఇంకా కర్ణుడు ముఖం చెల్లక కర్ణుడు లేచి, భీష్మ, నువ్వు కేవలం నా మీద కుళ్ళుతో మాట్లాడుతున్న మాటలే కానీ నువ్వు మాట్లాడే మాటల్లో ఎటువంటి వాస్తవం లేదు. ఆ మాటికొస్తే నువ్వేదన్నా పెద్ద యోధుడువా నువ్వు? కర్ణుడు భీష్ముడిని అంటున్నాడు, నేను గెలవలేదు అంటున్నావు మంచిది, నువ్వు చేసిందేముంది? నువ్వు చేసిన పెద్ద పెద్ద యుద్ధాలు కూడా ఏం చూడలేదు. నేను యుద్ధాలు చేస్తున్న నాటికి నీ బండి షెడ్డుకొచ్చేసి నువ్వు నీ అంతఃపురంలో పడుకోవటం తప్ప నువ్వెప్పుడు చేసిన పెద్ద యుద్ధాలు మేమెన్నడూ చూడలేదు. కాబట్టి నీలాంటి ముసలివాడు నన్ను పట్టుకొని అర్ధరథి అంటాం ఇదొక హాస్యాస్పదమైన విషయం అంటాడు. అనగానే ద్రోణాచార్యుడు లెగిసి ఆయన అన్నాడంటే, ఒకటి, నీకు విద్య నేర్పించిన వాడిని నేను, నీకసలు ఏకాగ్రతే లేదు, ఎంతసేపు పక్కవాడిని చిన్న చూపు చూసి యుద్ధం చేస్తావే తప్ప ఎత్తుకు పై ఎత్తు చేసి యుద్ధం చేసే అంత తెలివితేటలు నీకు లేవు, నువ్వొక మందబుద్ధి గలవాడివి కర్ణ, నీకు అది అర్థమవుతుందా అంటాడు ద్రోణాచార్యుడు. అనగానే ఇంకా ద్రోణాచార్యుడిని ఏమనలేక, ఎందుకంటే అతనే కదా టీచరు, కాబట్టి ఏమనలేక ఈ ముసలి వాళ్ళిద్దరూ ఒకటే అని దుర్యోధనుడు వైపు చూసి, వీళ్ళు నాకు సర్టిఫికేట్ ఇవ్వాలా దుర్యోధన? నీకు తెలియదా చెప్పు నా గురించి? వీళ్ళిద్దరూ ఎప్పుడూ పాండవ పక్షపాతులే. వీళ్ళు ఇవాల్టి వరకు మన వైపు నించున్నది, మన వైపు మాట్లాడింది మనం ఎప్పుడన్నా చూసామా? కాబట్టి ముసలోళ్ళు చెప్పే మాటలు మనం సీరియస్గా తీసుకోవక్కర్లేదు అని అంటాడు కర్ణుడు. కానీ దుర్యోధనుడు ఇప్పుడు భీష్ముడి మాట సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే స్ట్రాటజీ ఏమిటి, ఎవడెలాంటి వాడు, ఎవడు ఎన్ని అక్షోహిణులకి సేనాధిపతిగా ఉండాలి, ఎవరు ఎంత యుద్ధం చెయ్యాలనేది డిసైడ్ చేసేవాడు భీష్ముడే. అపోనెంట్ టీం స్ట్రాంగ్ ఉంది. అపోనెంట్ టీం స్ట్రాంగ్ ఉంది కాబట్టి సీరియస్లీ తీసుకోవాలి దుర్యోధనుడు. కానీ కర్ణుడు ఏమన్నాడు, ఈ ముసలోళ్ళ మాటల్ని పెద్దగా నువ్వు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనగానే అప్పుడు భీష్ముడు లేచాడు.
భీష్ముడు లేచి, కర్ణ, నీకేమైనా మనస్సాక్షి ఉందా? నువ్వు నన్ను పట్టుకొని అర్ధరథ్ అంటున్నావు. నేను నిన్ను అర్ధరథ్ అన్నానంటే నా వయసెక్కడా? నీ వయసెక్కడా? నీ మీద నాకు ద్వేషమేమిటి? నీ మీద నాకు కుళ్ళేమిటి? నువ్వు నిజంగా అర్ధరథివే. కాకపోతే నీకు చాలామంది చాలా రోజులుగా పొగిడేసరికి నువ్వు గొప్పవాడినని నువ్వు అనుకుంటున్నావు అంతే. అందులో నిజమేమీ లేదు. అలాంటిది నన్నే మహారథి అని చివరాఖరికి చెప్పుకున్నాను నేను. అంటే ఎవరిని వాళ్ళు పొగుడుకుంటే బాగోదు అని. కానీ నీకు నా గురించి తెలియాలి, నేను చేసిన యుద్ధాలు తెలియాలంటే ఒకసారి లేచి వెళ్ళి నీ గురువైన పరశురాముణ్ణి అడుగు. ఎందుకంటే ఆయనతో యుద్ధం చేసి నిలబడిన వాడిని నేను. అవును. నీకు ఎవరైతే విద్య నేర్పించాడో ద్రోణాచార్యుడు ప్రిలిమినరీ నేర్పించాడు. సెకండరీ అస్త్రాలన్నీ నేర్పించిన వాడు భార్గవుడు గదా, పరశురాముడు గదా. ఒకసారి వెళ్ళి పరశురాముడిని అడిగి రావయ్యా, నా యొక్క నైపుణ్యం ఏంటి, నా యోగ్యత ఏమిటనేది నీకు తెలుస్తుంది. ఇది సభలో ఉంది కాబట్టి నిన్ను వదిలేశాను కాబట్టి, లేకపోతే నువ్వు అన్న మాటకి నిన్నిక్కడే చంపేసి ఉండేవాడిని అన్నాడు భీష్ముడు. ఈ మాట అనగానే కర్ణుడు 2 చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడా? సో ఇప్పుడు కర్ణుడు అలాంటి పనే చెయ్యాలి. ఇప్పుడు 2 చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోవాలి. కానీ అలా లేచి నించొని చాలా కోపంగా భీష్ముడి వైపు, ద్రోణుడి వైపు చూస్తూ నిలబడిపోతే కొంచెం మిత్రధర్మం వహించిన దుర్యోధనుడు జోక్యం చేసుకొని, భీష్మ పితామహ, మనలో మనం ఇంకా యుద్ధం మొదలే అవ్వలేదు. అప్పుడే కొట్టుకుంటే మనం ఎలా గెలుస్తాం చెప్పు? ఇప్పుడు నా వైపు ఉండి యుద్ధం చేసి గెలిపించాల్సిన వాళ్ళు మీరు. అలాంటి మీరే ఇలాగ మాటలతో పరస్పరంగా విభేదిస్తే అసల నాకు మనస్తాపం కలగదా? నాకు బాధ కలగదా చెప్పు? ఈ టైంలో మాట్లాడాల్సిన మాటలేనా మీరు? చెప్పండి అనగానే భీష్ముడు కూర్చొని, దుర్యోధన, నేను నిజంగా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను. నీ తమ్ముళ్ళు రతులు అన్నాను. వాళ్ళు నిజంగా రతులు కాబట్టి రతులు అన్నాను. ఈ కర్ణుడి గురించి కూడా నిజమే చెప్పాను. వాడి యోగ్యతను నేనొక్కడనే కాదుగా, ద్రోణాచార్యుడు కూడా నీకు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోవలసినది అనగానే దుర్యోధనుడు లేచి భీష్ముడిని ఎవరైతే మహారథి అని తనను తాను ఆఖరిగా చెప్పాడో అప్పుడు ఆ భీష్ముడి చెయ్యెత్తి, మన ఈ కౌరవ సేనకి కమాండర్ ఇన్ చీఫ్, ప్రధాన సేనాధిపతిగా సేనాపత్య బాధ్యతను వహించే వ్యక్తి మన తాతగారైన భీష్ముడే అని ఆయన ప్రకటించాడు. ఆ ప్రకటన అయ్యింది. అవ్వగానే కర్ణుడి వైపు చూసి, నువ్వు కూడా ఒక అక్షౌహిణి సైన్యానికి నువ్వు సేనాధిపత్యం వహిస్తావు కర్ణ అని దుర్యోధనుడంటే, ఇప్పుడు నేను కొత్తగా చెప్పేదేముంది, నేను ముందే చెప్పాను కదా నీకు. అంటే మనం ముందు మాట్లాడుకున్నాం కదా ఒక సభలో అన్నాడని. భీష్ముడు చచ్చే వరకు నేను వచ్చి యుద్ధం చేయను అని కర్ణుడు మళ్ళీ రెండోసారి నొక్కి ఒక్కాడించి పలుకుతూ ఆ సభలోంచి లేచి వెళ్ళిపోయాడు. అనగానే దుర్యోధనుడు అలా చూస్తూ ఉన్నాడు. ఇదేమిటి వీడు ఫైనల్లీ యుద్ధానికి వచ్చేటప్పుడు భీష్ముడు చచ్చిపోతేనే యుద్ధం చేస్తారంటున్నాడు. అంటే భీష్ముడు అసలు చస్తాడో చావడో? 18 రోజులు ఉంటాడేమో భీష్ముడు. అంటే భీష్ముడు యుద్ధంలో ఉన్నన్ని రోజులు కర్ణుడు రాడన్నాడు. అలా రాననటం అనేది అది ఒక మిత్రధర్మం వహించటమేనా? కాదు. ఇప్పుడు ఇంకొక విషయం మీరందరూ అర్థం చేసుకోవాల్సిన తాత్వికమైన విషయం. మరి కర్ణుణ్ణి చూసి దుర్యోధనుడు యుద్ధానికి వస్తున్నాడా అంటే లేదు. లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే కర్ణుడు యుద్ధానికి రానంటున్నాడు భీష్ముడు ఉన్నంత వరకు. అంత కర్ణుడు మీదనే నమ్మకం ఉన్నవాడైతే, భీష్మ నువ్వు అక్కర్లేదు, నువ్వు కూర్చో, కర్ణుణ్ణి తీసుకొని వచ్చి మనం ప్రధాన సేనాధిపతి బాధ్యతనిద్దామని అనొచ్చు కదా దుర్యోధనుడు. కానీ అనట్లా. ఎందుకంటే తన తాత మీదనే నమ్మకం ఎక్కువ దుర్యోధనుడికి కూడా. డిపెండెన్సీ ఎక్కువ అక్కడుంది. కర్ణుడు అంటే నిజంగా చెప్పాలంటే అసలు మిత్రధర్మాన్ని వహించిన వాడైతే ఎన్ని అవమానాలు జరిగినా, అంటే ఎన్ని జరిగినాయి, 2-3 సార్లు సభలో భీష్ముడు అన్నాడు అంతే కదా. అలాంటి అవమానాలు జరిగినా, ఎందుకంటే ఉత్తర గోగ్రాణంలో కూడా కర్ణుడు వేరే వాళ్ళని అవమానించాడు. ద్రోణాచార్యుడిని వెళ్ళి నేతి అన్నం తినమన్నాడు. కృపాచార్యుల్ని కూడా హరికథలకు వెళ్ళి హరికథలు అయిపోయిన తర్వాత బ్రాహ్మణ సంతర్పణలో భోజనం చేయమన్నాడు. అశ్వత్థామను లేచి ఈ ఇద్దరు వృద్ధులు పోయి ఒకళ్ళు నెయ్యి అన్నము ఒకళ్ళు బ్రాహ్మణ అన్న సంతర్పణలో తింటుంటే వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నువ్వు వెళ్ళిపోమన్నాడు కదా ఉత్తర గోగ్రహణంలో. వాళ్ళు అలాగన్నా కూడా వాళ్ళు భీష్ముడొచ్చి
చిన్నపిల్లలు వాళ్ళని క్షమించవలసినదంటే వాళ్ళు జరిగిన అవమానాన్ని వదిలేసి యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. మరి అంటే ఎవరి కోసం పార్టిసిపేట్ చేశారు? దుర్యోధనుడు కోసం, దుర్యోధనుడు తండ్రైన ధృతరాష్ట్రుడి కోసం. మరిప్పుడు ఈ మాటలన్న తర్వాతైనా కర్ణుడు అవన్నీ మర్చిపోయి యుద్ధంలోకెళ్ళి తన మిత్రుణ్ణి గెలిపించాలి కదా! గెలిపించాలి. కానీ నా అహంభావన హర్ట్ అయింది. నన్ను అర్ధరథి అన్నాడు. కాబట్టి అందులోనూ ఈ ఇద్దరు అన్నారు. భీష్ముడు అన్నాడు, దానికి ద్రోణుడు నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు. కాబట్టి నేను రానని లేచి వెళ్ళిపోయాడు. అది వాళ్ళ మిత్రధర్మం. అది కర్ణుడి యొక్క ఔన్నత్యం. అందుకనే నిజమైన మహాభారతం చదివితే మీకు కర్ణుడు అంత గొప్ప యోధుడని మనకెక్కడా కనపడదు. అది సినిమా వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ఫిక్షనల్ స్టోరీ మాత్రమే. దానికి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన సినిమాలో ఆయన బాణం వేస్తే అర్జునుడు, కృష్ణుడు రథం 2 అడుగులు వెనక్కెళ్ళిందని, దాని తర్వాత అర్జునుడు వేసిన బాణానికి కర్ణుడు రథం 7 అడుగులు వెనక్కి వెళ్ళిందని, దానికి ఒక పెద్ద షో, పెద్ద హైప్ ఇచ్చారనమాట దానికి. కానీ అసలు నిజమైన హైప్ ఏంటంటే కర్ణుడు అర్ధరథి. అది సర్టిఫికేట్ ద్రోణాచార్యుడు ఇచ్చేశాడు యాజ్ అ టీచర్. Yeah. అయిపోయింది. ఇప్పుడు భీష్ముడు నువ్వే మా కన్ని, నువ్వే మా ప్రధాన సేనాధిపతిగా ఉండి నన్ను గెలిపించాల్సిన బాధ్యత మొత్తం నీ దగ్గరే ఉంది భీష్మాచార్య అని చెప్పగా ఇప్పుడు భీష్మాచార్యుడు లెగిసి క్రిస్టల్ క్లియర్గా ఒక మాట చెప్తున్నాడు. ఏమిటది? భీష్మాచార్యుడు వచ్చి ఏం చెప్తున్నాడు ఇప్పుడు క్రిస్టల్ క్లియర్గా అంటే, నేను ఖచ్చితంగా యుద్ధంలో నా విలు నైపుణ్యాన్ని మొత్తం చూపించి నేను యుద్ధం చేస్తాను. కానీ నేను ఎప్పుడూ పంచపాండవులని చంపను. ఎందుకంటే దుర్యోధన, నువ్వు ఎలా నాకు కావాల్సిన వాడివో, నీ తమ్ముళ్ళు 99 మంది నాకు ఎలా కావాల్సిన వాళ్ళో, మీరెలా నాకు మనవాళ్ళో, పంచపాండవులు కూడా నాకు మనవాళ్ళే. పంచపాండవుల విన ఎవరొచ్చినా వాళ్ళని నేను వదిలిపెట్టను. అందరినీ సంహరిస్తాను నేను. కానీ పంచపాండవులను మాత్రం నేను నా చేతులతో చంపను అని క్రిస్టల్ క్లియర్గా భీష్ముడు లేచి చెప్పేశాడు. నీకిష్టమైతేనే నాకు సేనాధిపత్యం పొజిషన్ ఇవ్వు. ఇప్పటికీ లేదు, నేను పాండవ పక్షపాతినే అనుకుంటావా, నేను రిజైన్ చేస్తాను. నువ్వు కర్ణుడిని పెట్టుకుంటావో ద్రోణాచార్యుని పెట్టుకుంటానో ఎవరిని పెట్టుకున్నా నీ ఇష్టం అన్నాడు. అయినా సరే తన తాతకున్నంత అనుభవం ఎవరికీ లేదు అని ఒక గట్టి నమ్మకంతో ఈ మాట అన్నా దుర్యోధనుడు కాంప్రమైజ్ అయ్యి భీష్ముణ్ణి మాత్రమే కమాండర్ ఇన్ చీఫ్గా పెట్టుకున్నాడు. ఇక్కడ ఈ ఒక్క విషయాన్ని మీరు గమనిస్తే దుర్యోధనుడికి కర్ణుడి మీద ఉన్న నమ్మకం కంటే కూడా భీష్ముడి మీదనే ఎక్కువ నమ్మకం అనేది మనకు తేటతెల్లం అయిపోతుంది ఇక్కడ. సో ఇలాగా పాండవులు, కౌరవులు, వాళ్ళ యొక్క ఎంటైర్ బలగాలు, ఇది మొత్తం వృత్తాంతం. దీని తర్వాత ఇక్కడ నుంచి పాండవులు వాళ్ళ 7 అక్షౌహిణుల సైన్యంతో వాళ్ళు కురుక్షేత్రానికి చేరారు. ఇప్పుడు కౌరవులు కూడా వాళ్ళ 11 అక్షౌహిణి సైన్యాన్ని వాళ్ళు గేదర్ చేసి వాళ్ళు కూడా కురుక్షేత్రానికి చేరారు. అక్కడక్కడ వాళ్ళు వాళ్ళ క్యాంపులు వేసుకున్నారు. వాళ్ళందరూ కూడా కురుక్షేత్రంలో గ్యాదర్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమి జరగబోతుంది అనేది మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. హరే కృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే హరే కృష్ణ. కృష్ణ. ఇదేంటండి, నేను దుర్యోధనుడు, కర్ణుడు ఇద్దరు జిగిరి దోస్తాననుకున్నా, అలా మధ్యలో నేను వెళ్ళిపోతా అంటే ఈయన కామ్గా ఉన్నాడు. తర్వాత ఈయన నమ్మకం అంతా భీష్ముడిపైన ఎక్కువ ఉంది, కానీ కర్ణుడి మీద ఎక్కువ లేదు. ఇవన్నీ చూస్తే మీకు కూడా కొన్ని లెసన్స్ నేర్చుకునే ఉంటారు. అవేంటో కమెంట్స్ బాక్స్లో రాయండి. హరే కృష్ణ.